హాయ్ అండి. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతకీ ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు? ఈ వారం ఎలిమినేషన్ ఏంటి? అబ్బో! డబల్ అంటున్నారు, త్రిబుల్ అంటున్నారు, హడావుడి చేస్తున్నారు బయటైతే. ఇంతకీ ఈ వారం అంతా సప్పగానే సాగుతూ ఉందా? ఏదో మొత్తం టాస్క్ పెట్టారు, మహారాజుని చేశారు, మొత్తానికి తనుజ కెప్టెన్ అయిపోయింది. ఇంతకీ ఈ ఈ మాయలో మనం అసలు ఎలిమినేషన్ గురించి మర్చిపోతున్నాం. ఓటింగ్ అసలు వేస్తున్నారా? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? ప్రస్తుతానికైతే గౌరవ్, అదేవిధంగా నిఖిల్, అలానే దివ్య వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తూ ఉంది అన్న ఒక ఇది ఉంది. కానీ తనూజ, సంజన గారు కూడా చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలానే నిఖిల్ గత 2, 3 రోజుల నుంచి కాదు, లాస్ట్ ఈ వారంలో కొంత పెర్ఫార్మెన్స్ పరంగా తనకు ముందు ఒక చిన్న సింపతి, తను ఆడుతున్నాడు, తను అది చూపిస్తున్నాడు, తనలో ఒక చిన్న మంచి గుడ్నెస్ అన్నది కనపడుతూ ఉంది. గౌరవ్‌లో ఈ వీక్ ఆటలో లేకపోవడం ఒకటి. అలానే గౌరవ్ కొద్దిగా తనూజ, సంజన గారిని బ్యాట్ చేసే విధంగా, అంటే మేబీ సో తనకు నచ్చని విషయాన్ని కొంత హైలైట్ చేస్తూ బయటకి తనని మీద ఒక నెగిటివిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా బిగ్ బాస్తో మాట్లాడతాం. కానీ అలానే నిన్న జరిగిన కొంత ఎక్కడ అవకాశం దొరికినా సంజన గారు ఫేక్, సంజన గారు రియల్ కాదు, సంజన గారి ఆటను, సంజన గారి వ్యక్తిత్వం మీద ఒక చిన్న నెగిటివ్ని క్యాంపెయిన్ చేసే విధంగా భరణి గారి మీద కానీ ఇట్లా కొంత తన ఒక సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడు. అలానే విషయాన్ని తీసుకోలేకపోతున్నాడు. మొన్న టాస్క్లో కూడా భరణి గారు వాళ్ళ ఓడిపోయినప్పుడు కూడా దాన్ని ఒక ఇష్యూలా క్రియేట్ చేసుకొని దాన్ని వెంటబడుతూ ఉన్నాడు. నిన్న కూడా సంజన గారు నిఖిల్కి హెల్ప్ చేయకపోవడం మూలంగా తనతో ఎక్కడో తను ఇన్ఫ్లుయెన్స్ చేసే క్రమం, దాని గురించి డిస్కస్ చేసే ఇది ఎక్కడో తన నెగిటివిటీ కొంత ఉంది. అదేవిధంగా ఇక ఇటుపక్కకు వచ్చేసరికి దివ్య ఆల్మోస్ట్ స్టార్టింగ్, అంటే మొన్న అంతకుముందు కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు ఎలా అయితే ఆ రోజు తనుజని తీసేసిందో ఆ రోజు నుండి కన్ఫర్మ్గా ఆ రోజుకైతే దివ్య మీద చాలా 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 ఫైర్గానే ఉన్నారు జనాలు. కొద్దిగా అమ్మాయి పర్సనల్ గ్రడ్జ్ తీసుకొని చేసింది, తను కావాలని తనుజ గారిని తీసేయడం జరిగింది అన్న ఒక విషయాన్ని ప్రజలు గట్టిగానే నమ్మారు. అది వీకెండ్లో నాగసార్ చేతుల్లో కానీ మన కొంత ఆ అభిప్రాయం బాగా ట్రెండ్ అయ్యింది. మేబీ తనకు సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఉన్నా దాన్ని కొద్దిగా దానికన్నా డామినేటింగ్గా ఎక్కువ మంది తను కావాలని పర్సనల్గానే వెళ్ళింది అన్న దాన్ని జనాలు నమ్మారు. అది కొంత నెగిటివిటీ అయ్యింది తనకి. తర్వాత తన ఆట తీరు, అంటే ఆ టాస్క్లో మహారాజు మహారాణి టాస్క్లో కొంత ఫన్ క్రియేట్ చేయగలిగింది, ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యింది, కంటెంట్ ఇవ్వగలిగింది. సో కొంత గేమ్ ఆడటానికి కూడా ట్రై చేసింది, తన వంతు ప్రయత్నం చేసింది ఆ టాస్క్లో పక్కాగా. ఎక్కడో చోట అందరితో హంబుల్గా ఉండటం, నవ్వటం అంతా బాగుంది. అక్కడ నుంచి కొంత ఎక్కడో అంటే పొసెసివ్నెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది. నిన్న కూడా తనుజ గెలవంగానే భరణి గారు తను ఎత్తుకున్నప్పుడు నిన్న పండుగ చెప్పినా ఆ రోజు ఎందుకు ఎత్తుకోలేదు మీరు, అప్పుడు మీకు బరువుగా ఉంటానా లేదా, ఇలాంటివి ఆ రోజు మీరు అంటే ఆ రోజు మీరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు బాగా, అప్పుడు నేను బాగోలేదు, నాకు చెస్ట్ అంత నొప్పి అంటే ఇప్పుడు బాగున్నారా, ఇప్పుడు మీరు లేపగలిగారా అమ్మాయిని, ఆ బరువు అనప్పుడు నేను బాగా బరువునా, ఇట్లాంటివి కొంత పొసెసివ్నెస్ చూపిస్తూనే ఉంది. అది కొంత తనలో ఆ పొసెసివ్నెస్ ఉన్నది అని మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. ఏమి కొంత ఆడియన్స్ యొక్క పల్స్ అనేది ఇంకా తన మీద నెగిటివిటీ ఉందా, అంటే దివ్యాని ఆట నుంచి బయటకు తీసుకురావాలి. సో దివ్య మీద గట్టిగా మాట్లాడుతుంది, దివ్య మొహమాట లేకుండా మాట్లాడుతుంది, దివ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, దివ్య ఉండాలి అనుకునే వాళ్ళ సంఖ్య ఉంది. అలానే దివ్య ఉండకూడదు అనుకునే వాళ్ళ సంఖ్య మొదట్లో సోమవారంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నది దాని మీదే ఈ వీక్ ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే గౌరవం మీద ఉన్న ఒక చిన్న నెగిటివిటీ ఏదైతే పెరుగుతూ ఉందో అలానే విధంగా నిఖిల్ కూడా కొంత ఇమేజ్ దాని మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ పెరుగుతూ ఉంది. సేమ్ అట్లానే దివ్య మీద ఉన్న బాగా ఉన్న నెగిటివ్ కూడా తగ్గుతూ ఉంది. సో ఈ క్రమంలోనే ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అదే విధంగా మనం ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాం, కానీ సంజన గారు కూడా చాలా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇవన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఏదైతే పవర్ ఉందో, తనుజ చేతిలో ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దీని కంటెంట్ ప్రకారంగా కొద్దిగా సస్పెన్స్ పరంగా క్రియేట్ చేసుకోవాలంటే ఈసారి ఎలిమినేషన్ బీబీ చేతిలోనే ఉంది, మన చేతిలో అయితే లేదు పక్కాగా. సో వాళ్ళు ఏదైనా కొంత క్రియేటివ్ గానో లేకపోతే కొంత అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మనం అనుకున్నది జరగకుండా ఉండటానికో కొంత కంటెంట్ ఇచ్చే ప్రయత్నంలో కనుక చేయగలిగితే దాన్ని అడ్డం పెట్టుకొని కొంత మాయ చేయొచ్చు. ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచకూడదు అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. లేదు యాజ్ పర్ ద ఓటింగ్ పోల్స్కెళ్తే మాత్రం అది కూడా కొంత ఈసారి కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక రకంగా ఉంది, మిడిల్లో ఒక రకంగా ఉంది, ఎండ్ ఆఫ్ ద వీక్ వస్తే ఒక రకంగా ఉంది. సో ఇప్పుడు జనాలు ఇటువైపు మొగ్గు చూపారు, అంటే దివ్యాని బయటికి లాగేయాలి ఎట్లయినా
అనే ఒక ఆ తాపత్రయము అది స్ట్రాంగ్గా ఉందా లేదా, అది అంత యాంటీగా తన మీద ఉందా లేదా, అదే విధంగా కొంత పర్లేదు గౌరవ్ ఆడుతున్నాడు, గౌరవ్ కంటెంట్ ఇస్తున్నాడు, గౌరవ్ సెంట్రిటల్ గేమ్ ఆడుతున్నాడు అనుకున్న ఇమేజ్ ఎక్కడో గౌరవ్ కొంత తీసుకోలేకపోతున్నాడు, ఒక వ్యక్తుల్ని ఏదైనా అంటే ఆ వ్యక్తుల మీద నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు అనే ఒక అది నెగిటివిటీ పెరుగుతూ ఆ యొక్క పాజిటివ్ తగ్గించేస్తుందా. సేమ్ అట్లా నిఖిల్ కొంత ఆట కనపడింది కాబట్టి ఆ నిఖిల్ ఓటింగ్ అనేది పెంచుకోగలుగుతున్నాడా. మనం ఈ ముగ్గురు గురించి మాట్లాడుతూ సంజన గారు ఎక్కడో వీళ్ళ ముగ్గురు గురించే జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో వీళ్ళు వీక్గా ఉన్నారు, వీళ్ళు స్ట్రాంగ్ అనుకున్నారు, కానీ అసలు సంజన గారికి కూడా సాల్ట్ ఓటింగ్ పడుతుందా లేదా. సో ఇది గట్టిగా ఈసారి ఈ వీకెండ్ సస్పెండ్లో ఉంటుందన్నమాట. అంటే మీరేమనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరిని మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఆల్రెడీ మీ ఓటింగ్ అనేది ఎలా ఉంది, ఎవరికి ఎక్కువ ఓట్లు వేశారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు ఓటింగ్ వేశారు, లేదు జెన్యున్గా వీళ్ళు ఉంటే బాగుంటే అవకాశం ఇవ్వాలి అన్న పరిధిలో మీ ఓటింగ్ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో కొంత టర్న్ తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షో పరంగా చూసుకుంటే మనకి గౌరవ్ కావాల్సిందే, ఎందుకంటే గౌరవ్ కూడా కొంత కంటెంట్ ఇవ్వగలుగుతున్నాడు. నో గుడ్ ఆర్ బ్యాడ్, తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, తన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తన ఆట మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, అది అవతల వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు లేదనుకుంటే ఆట ఆడుతున్నాడు తను, అదొకటి. అలానే దివ్య కూడా డిజర్వ్డ్, దివ్య కూడా ఉండాలి, ఖచ్చితంగా దివ్య కూడా ఉండాల్సిన క్యారెక్టరే. కారణం ఏంటంటే దివ్య తను స్టవాన్గా ఉంటుంది, గట్టిగా సమాధానం చెప్తుంది, తన ఇండివిజువాలిటీ కోసం పోటీ పడుతుంది, అలానే ఇచ్చి పడేస్తుంది ఏమైనా తేడా పడ్డా చిన్న టగ్ ఆఫ్ వార్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక నిఖిల్లో సాఫ్ట్నెస్ ఉంది, తనకు అవకాశం ఇవ్వాలి, తను మంచి ఛాన్స్ వస్తే తను ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి నీకు మరి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అంటే సంజన గారు. మరి వీరందరికన్నా సంజన గారు ఎంత కష్టపడ్డారో చూసాము, ఈ వీక్లో తన ఆట ఎలా ఉందో చూసాము, తను ఎట్లా నిరూపించుకోవాలని మన ఫిజికల్ టాస్క్ అప్పుడు కూడా డెమన్తో కానీ తనూజతో కానీ నిఖిల్తో ఎలా ఆడిందో చూసాము. ఆమె అంచెలంచెలుగా ఫస్ట్ అందరికన్నా ముందు ఆట మొదలుపెట్టి తన గ్రాఫ్ తగ్గించుకొని మళ్ళీ చిన్నగా తను ప్రూవ్ చేసుకునే క్రమంలో ముందుకు వెళ్తుంది. ఆమెకు ఎక్కడో కొంత కార్నర్ చేసే అవకాశం కనపడుతుంది. అందరూ కూడా ఎక్కడో తనని నెగిటివ్ చేయడానికి ప్రొటెక్ట్ చేశారే తప్ప సో తనకు మంచి అవకాశం దొరకట్లేదు అనమాట. స్టార్టింగ్లో ఉన్నంత అవకాశం దొరకలేదు. సో తను కూడా టాప్ 5 కోసం చాలా గట్టిగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉండడానికి ఒక చిన్న మంచి గడ్డుకాలం అన్నమాట. చెప్పాలంటే టాప్ 5కి ఈజీగా వెళ్ళగలిగే సంజన గారు ఈ రోజు అసలు హౌస్లో సేవ్ అవడానికి కూడా చాలా కష్టాలు పడే స్థాయికి వచ్చేసారనమాట. సో కొంత ఆట మొత్తం చూసి జనాలు ఎవరికి అంటే నిన్నగాక మొన్న వచ్చారు వీళ్ళు ఫస్ట్ నుంచి ఉంటున్నారని చెప్పలేను, కానీ కన్ఫామ్గా టోటల్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా స్ట్రగుల్ చూడాలి, వాళ్ళకి వచ్చిన అవకాశాలు చూడాలి, వాళ్ళకి వచ్చిన ఎఫర్ట్స్ చూడాలి, ఇవన్నీ చూస్తూ ఓటేయాలన్నమాట. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది ఈ శనివారం, ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది రేపు నాకు సారు మనకు ఐడియా వస్తే, అంటే రేపు మనకి చిన్నగా రేపటి నుంచి ఈ షూటింగ్ అంతా అయిపోయే లోపల న్యూస్ బయటకు వచ్చేస్తుంది. సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి.